అండి. చూడండి మీ ముందుకి ఒక ఆకు తీసుకొచ్చానండి. ఇది మొలలకి సంబంధించిన ఆకండి. ఇదైతే నాకు బాగా యూజ్ అయిందండి. చూడండి యూట్యూబ్లో చూసానమాట. నేను కూడా చూసి వాడానండి. ఇది 2 సంవత్సరాలు అయిందండి నేను వాడి. ఒక్కసారి వాడితే చాలండి. దీనివల్ల ప్రయోజనం ఉందండి. నాకైతే బాగా ఉపయోగపడింది ఈ ఆకు. నాకు మళ్ళీ రాలేదండి. ఒక్కసారే వాడాను నేను దీన్ని తయారు చేసే విధానం చెబుతానండి. ఈ ఆకుని శుభ్రంగా గిల్లేసేసి కడిగేసి శుభ్రంగా క్లాత్లో వేసి తుడిచేసి దంచేసుకోవాలండి. ఈ ఆకుని దంచేసుకున్నాక ఆయుర్వేదం షాపుల్లో తోక మిరియాలు దొరుకుతాయండి. అక్కడికి వెళ్ళి తోక మిరియాలు తీసుకోండి. 4 గింజలు చాలండి. 4 గింజలు వేసి బాగా 2 కలిపి మెత్తగా నూరేయాలండి. ఒక పెద్ద గోళీక ఎంత సైజు తీసుకోవాలి. తీసుకున్నాక మెత్తగా నూరింది ఇంత సైజు తీసుకోవాలండి. ఇంత సైజు చాలండి. పెద్ద గోళీకాయ సైజు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంత గెడ్డ పటికి బెల్లం ఇంత గడ్డ పటికి బెల్లం తీసుకోవాలండి. తీసుకున్నాక దాన్ని మెత్తగా నూరేసి గలాసులో మజ్జిగ తీసుకోవాలండి. పావుసేరు గలాసు మజ్జిగ తీసుకోవాలి. వాటిల్లో ఈ పటికి బెల్లం పొడి చేసింది ఉంటుంది కదండి, దాన్ని కలిపేసేసుకోవాలి. కలిపేసుకున్నాక ఇది ఇంత వంటలు చిన్న చిన్న వంటలు ఇంత వంటలు 4 వంటలు తయారు చేసుకోండి. అంటే పెద్ద వండ ఒకేసారి మింగలేరు కదండి, దానివల్ల ఇంత వంటలు తీసుకోండి. తీసుకున్నాక ఆ మజ్జిగ కలిపేసిన మజ్జిగ పటికి బెల్లం కలుపుకొని ఉంటాం కదండి, అది మింగినాక ఈ మజ్జిగ తాగడం. పడగడుపునే తాగాలండి, ఏమి తీసుకోకూడదు. ఇది వేసేసుకున్నాక 1 గంట అయినాక టిఫిన్ చేయొచ్చండి. చాలా బాగా ఫలితం ఉపయోగపడిందండి. నాకు 2 సంవత్సరాలు అయింది మొలలు వచ్చి. అప్పుడు టైలరింగ్ బాగా చేసేదాన్ని, ఇప్పుడు చేస్తున్నాను అనుకోండి. ఇంతవరకు రాలేదండి నాకు మొలలు. చూసారా, బాగా పనికొచ్చిందండి. మామూలుగా నేను ఏదో ట్రై చేశాను. బ్లడ్ కూడా 2 రోజులు అవుతుంది, తర్వాత మామూలుగా అయిపోద్దండి. ఏదో ఎలా ఉంటుందని చూసానమాట. నాకైతే బాగా యూజ్ అయింది. మీకు కూడా యూజ్ అవుతుందని చెబుతున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి, ఇబ్బంది పడేవాళ్ళు. చూడండి దాని పువ్వు ఇలా ఉంటుంది అనమాట. పిచ్చి చామంచి అంటారండి దీన్ని. మా సైడ్ అయితే పిచ్చి చామంచి అంటారు. చిన్నగా ఉంటుంది పువ్వు, ఇట్లా 4 రెక్కలు ఉంటాయి అన్నమాట. చూడండి దీని ఆకు. కానీ బాగా ఫలితం అండి ఇది మట్టికి. నేను హాస్పిటల్కి వెళ్ళినా కూడా 1 నెల రోజులు ఆగేదండి మందులు వాడినా. మళ్ళీ నెల రోజులకి మళ్ళీ స్టార్ట్ అయిపోయేది. యాసకాలం వస్తే ఇంకెక్కువ. 2 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాను. వాడానమాట చూసి, యూట్యూబ్లో చూసి. బాగా ఉపయోగపడింది. మీకు కూడా యూజ్ అవుతుందని నేను ఈ వీడియో పెట్టానండి. చూడండి మీరు కూడా ట్రై చేయండి, ఆ ఇబ్బంది పడేవాళ్ళు ఉంటే. నాకైతే బాగా ఉపయోగపడింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది మిక్సీలో వాడకూడదండి, నేను ఇందాక చెప్తూ మర్చిపోయాను. రోట్లోనే నూరాలండి. తోక మిరియాలును ఆకు వేసి నూరాలి. అది మట్టికి మర్చిపోమాకండి. మిక్సీలో మట్టికి పొరపాటున వేయమాకండి. ఇది బాగా అప్పుడే బాగా ఉపయోగపడుద్ది, మనకు పనిచేస్తుంది అన్నమాట.